హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా పాప ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తుంది. ఈరోజే స్టార్ట్ అయింది స్కూల్స్ కూడా. సో అందుకని కొంచెం హడావిడిగానే ఉంది. అలాగే నాది కూడా ఫుల్ ఎమోషనల్ డే. ఈరోజు మా బేబీ స్కూల్కి పంపించడమే ఇష్టం లేదు, కానీ తప్పలేదు. సో అలా మొత్తం మీద ప్రిపేర్ చేశాను. నైట్ నానబెట్టి మల్టీగ్రెయిన్ దోశ వేసి ఇచ్చాను. అలాగే స్నాక్స్ వచ్చేసి బాదం పప్పు, ఫుల్ మకాని, అలాగే 2 ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్ పెట్టాను. సో మొత్తం మీద స్కూల్కి అయితే స్టార్ట్ అయ్యాము. డే ఎలా ఉంటుందో చూడాలి ఈరోజు. అలాగే గుడికి కూడా వెళ్ళాము. ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకొని ఆ తర్వాత స్కూల్కి స్టార్ట్ అయ్యాము. మా అమ్మాయి అయితే స్కూల్కి వెళ్తున్నాం అనుకోలేదు, గుడికే వెళ్తున్నాం అనుకొని స్టార్ట్ అయ్యింది మొత్తం మీద. సో టెంపుల్కి అలా వెళ్ళి కొంచెంసేపు కూర్చొని ప్రశాంతంగా అప్పుడు స్కూల్కి స్టార్ట్ అయ్యాము. ఇదే మా స్కూలు, మనకొండ ఏరియాలో. స్టార్ట్ చేసింది, ఆ స్టెప్స్ చూడగానే స్టార్ట్ చేసింది. అసలు ఫుల్ క్రయింగ్ అసలు అమ్మాయి. దాన్ని చూసి నేను కూడా చాలా ఏడ్చాను. నాకు డెలివరీ తర్వాత ఎంత ఏడ్చానో. సో ఇప్పుడు ఈ అమ్మాయి స్కూల్లో వదిలిపెట్టి కూడా చాలా బాధపడ్డాను. నేనైతే చాలా ఎమోషనల్ అయిపోయాను నేను, ఎందుకో తెలియదు. అలాగే ఈరోజు నా బర్త్డే అన్న విషయం కూడా మర్చిపోయాను మా అమ్మాయి స్కూల్ విషయంలో పడి. సో అలా మా డాడీ, మా తమ్ముడు వచ్చి మొత్తం మీద నా బర్త్డే పార్టీని అలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. అలాగే మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్ అనేసి నేను ఇడ్లీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. సో అందుకని మార్నింగే పప్పు నానబెట్టాను. సో దానితోపాటు ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టాను. ఫస్ట్ టైం మురమరాలు వేసి చేద్దాము ఇడ్లీ ఎలా వస్తుందో అనేసి ట్రై చేశాను. సో అలా నానబెట్టిన రవ్వని శుభ్రంగా కడిగేసుకొని పిండుకొని పెట్టేసుకున్నాను. తర్వాత నానబెట్టిన పప్పును కూడా మిక్సీ పెట్టాను, శుభ్రంగా వాష్ చేసుకొని. తర్వాత మురమరాలు కూడా యాడ్ చేసుకున్నాను, దాన్ని మిక్సీ పట్టేసుకున్నాను. అలా మొత్తం మీద ఇడ్లీ పిండి అయితే రెడీ చేసేసుకున్నాను. సో మార్నింగ్ ఇడ్లీ ఎలా వస్తుందో చూడాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.